ఈ సెప్టెంబర్ 15న పోతారు, మొత్తం పోతారు. ఆస్ట్రాయిడ్ మన భూమి మీద పడుతుందంట. అది ఎంతవరకు నిజమో కాదో తెలుసుకుందాం. అండ్ పడితే అదే కంట్రీస్ మీద పడుతుందో కూడా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఎర్త్ మీద ఎన్ని ఆస్ట్రాయిడ్స్ పడ్డాయి, వాటి వల్ల ఎన్ని నష్టాలు జరిగాయో తెలుసుకుందాం. ఫ్యూచర్ లో ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా తెలుసుకుందాం. సో ఇలా చాలా క్వశ్చన్స్ కి ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ కి కొత్తగా వచ్చుంటే మేము ఎంతో కష్టపడి రీసెర్చ్ చేసి ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. దానికోసం ప్లీజ్ ఒక లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాసా చెప్పిన ప్రకారం 2024 సెప్టెంబర్ 15 నాడు మన భూమి మీదకి ఆస్ట్రాయిడ్ పడే ఛాన్సెస్ ఉందని చెప్పారు. అసలు ఈ ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ లో 8 ప్లానెట్స్ ఉన్నాయని మాత్రమే మనకు తెలుసు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మన స్పేస్ లో ఇలాంటి ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి. సో ఆ ప్లానెట్స్ ఒకదానికొకటి గుద్దుకోవడంతో పేలిపోతాయి. ఆ ప్లానెట్స్ యొక్క ముక్కలే ఈ ఆస్ట్రాయిడ్స్ అంటాం. అండ్ ఈ ఆస్ట్రాయిడ్స్ కూడా మన ప్లానెట్స్ లాగే సూర్యుడి చుట్టూ తన ఆర్బిట్ లో తిరుగుతాయి. ఇప్పుడు ఆ ఆస్ట్రాయిడ్స్ మన ఎర్త్ ని ఎందుకు ఢీకొడతాయంటే మన ఎర్త్ యొక్క ఆర్బిట్ అండ్ ఆస్ట్రాయిడ్ యొక్క ఆర్బిట్ ఒకేసారి కలిస్తే ఆ ఆస్ట్రాయిడ్ అండ్ మన ఎర్త్ కొలిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ నాసా వాళ్ళు చెప్పిన ప్రకారం ఇప్పుడు వచ్చే ఆస్ట్రాయిడ్ నేమ్ 2024 ఆన్. ఈ ఆస్ట్రాయిడ్ మన ఎర్త్ పక్కన నుంచి వెళ్తుందంట. అండ్ ఈ ఆస్ట్రాయిడ్ మన ఎర్త్ కి 6,20,000 మైల్స్ దూరం నుంచి వెళ్తుందంట. మన కిలోమీటర్లో చూస్తే 9,97,793.28 కిలోమీటర్స్ దూరం నుంచి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన భూమికి చంద్రునికి ఎంత దూరం ఉందంటే 3,84,400 కిలోమీటర్స్. కానీ ఇప్పుడు వచ్చే ఆస్ట్రాయిడ్ దాని డబుల్ దూరంలో నుంచి వెళ్తుంది. ఈ డిస్టెన్స్ అనేది మనకి చాలా దూరం అనిపిస్తుంది, కానీ స్పేస్ లో మాత్రం అది ఏ మాత్రం డిస్టెన్స్ కాదు. అందుకే ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనైనా మన కర్మ కాలి అది అటు ఇటు అయితే పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈ ఆస్ట్రాయిడ్ యొక్క డయామీటర్ వచ్చేసి 721 to 1575 ఫీట్ ఉంటుందని వాళ్ళు చెప్పారు. అదే మనం మీటర్ లోకి కన్వర్ట్ చేస్తే 200 to 480 మీటర్స్ ఉంటుందని చెప్పారు. దాని స్పీడ్ వచ్చేసి 31,933 కిలోమీటర్ పర్ అవర్ అంట. ఈ ఇన్ఫర్మేషన్ చెప్పిన ప్రకారంగా చూస్తే 3 క్రికెట్ స్టేడియంలంత సైజ్ ఉంటుందంట ఈ ఆస్ట్రాయిడ్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంత చిన్న ఆస్ట్రాయిడ్ మనల్ని ఏం చేస్తుందని. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఒక గుండు సూది స్పేస్ నుంచి లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేసి మన భూమికి టచ్ అయితే మన భూమి ముక్కలు అయిపోతుంది. ఎందుకంటే ఒక లైట్ స్పీడ్ మన కిలోమీటర్స్ లో చూస్తే 3 లక్షల కిలోమీటర్ పర్ సెకండ్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, 3 లక్షల కిలోమీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అదే ఒక గంటకి చూస్తే 18 కోట్ల కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ఉంటుంది. మన నార్మల్ లైఫ్ లో ఒక 90 to 100 స్పీడ్ వెళ్ళే కారు ఒక డివైడర్ ని గుద్దుకుంటే ఆ కారు ముక్కలు అయిపోతుంది. అలాంటిది ఇంత స్పీడ్ అంటున్నారు. ఇక మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా. అండ్ ఈ ఆస్ట్రాయిడ్ భూమికి ఏ దిక్కు నుంచి వెళ్తుందంటే సౌత్ ఈస్ట్ నుంచి వెళ్తుందని నాసా యొక్క అజంప్షన్. అండ్ ఈ ఆస్ట్రాయిడ్ వెళ్ళే టైం వచ్చేసి రాత్రి 8 నుంచి 10 మధ్యలో ఉంటుందని చెప్పారు. దీన్ని మనము మన కల్లారా చూడొచ్చు. సో మీరు చూడాలనుకుంటే మీ మేడ ఎక్కి చూడండి. ఇంతవరకు మన భూమి మీద ఎన్ని ఆస్ట్రాయిడ్స్ పడ్డాయో తెలుసుకుందాం. ఈ క్రేటర్ 50,000 ఇయర్స్ ఎగో ఆరిజోనాలో పడింది. దీని సైజ్ వచ్చేసి 0.737 మైల్స్ ఉంటుందంట. అదే కిలోమీటర్లో చూస్తే 1,186 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఆస్ట్రాయిడ్ పడ్డ దగ్గర 600 ఫీట్ల లోతు గుంత ఏర్పడింది. ఈ క్రేటర్ హైట్ వచ్చేసి 160 ఫీట్స్ అంట. ఈ క్రేటర్ పడ్డ స్పీడ్ వచ్చేసి 28,000 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో పడిందంట. ఈ క్రేటర్ ఆస్ట్రేలియాలో నార్దర్న్ టెరిటరీలో పడింది. అండ్ ఈ క్రేటర్ 1420 సంవత్సరాల క్రితం పడిందంట. అండ్ ఇది పడ్డ స్పీడ్ వచ్చేసి 40,000 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో పడింది. అండ్ ఈ ఆస్ట్రాయిడ్ యొక్క ఇంపాక్ట్ అనేది నాగసాకి, హిరోషిమాలో పడ్డ బాంబు కంటే 2 టైమ్స్ ఎక్కువ ఉంది. దీని వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. ఈ క్రేటర్ 6 కోట్ల సంవత్సరాల క్రితం పడింది. అంటే ఆ టైంలో డైనోసార్స్ ఉండేవి. ఈ క్రేటర్ యొక్క హైట్ 10 కిలోమీటర్లు ఉండేదంట. దీని ఇంపాక్ట్ వల్ల డైనోసార్స్ అన్ని అంతమైపోయాయి. ఈ ఆస్ట్రాయిడ్ పడ్డ ప్లేస్ ఇప్పుడున్న మన మెక్సికో అన్నమాట. ఈ మీట్రాయిడ్ రష్యాలో ఉన్న సైబేరియాలో పడింది. ఈ మీట్రాయిడ్ 116 ఇయర్స్ ఎగో 13th జూన్ 1908 లో పడింది. 50 to 60 మీటర్స్ ఉందంట ఈ మీట్రాయిడ్. ఈ మీట్రాయిడ్ 27,000 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో పడిందంట. దీని ఇంపాక్ట్ వల్ల చెట్లన్నీ కాలిపోయాయి, కొన్ని బిల్డింగ్స్ కూడా కూలిపోయాయంట. ఈ క్రేటర్ యొక్క డయామీటర్ 6.5 మీటర్స్. ఇది సౌత్ ఆఫ్రికాలో గనా అనే ప్లేస్ లో పడింది. దీనివల్ల అక్కడున్న 30 విలేజ్లు నాశనం అయ్యాయి. 70,000 మంది ప్రాణ నష్టం జరిగింది. ఈ మీట్రాయిడ్ ఒక డయామీటర్ 170 to 300 ఉందంట. ఈ మీట్రాయిడ్ సెకండ్ ఓల్డెస్ట్ ఎక్స్ప్లోజన్ అని కూడా అంటారు. ఈ మీట్రాయిడ్ కెనడాలో ఉన్న మణికోగన్ లో పడింది. ఈ మీట్రాయిడ్ 1 బిలియన్ ఇయర్స్ ఎగో పడింది. దీని యొక్క డయామీటర్ 62 మైల్స్ అంట. ఫ్యూచర్ లో ఏమేమి ఆస్ట్రాయిడ్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయో తెలుసుకుందాం.
దీని హైట్ 415 మీటర్స్ అంట, అంటే ఒక ఈఫిల్ టవర్ కన్నా హైట్ ఎక్కువ. ఈ ఆస్ట్రాయిడ్ పడే టైం వచ్చేసి 13th ఏప్రిల్ 2029. ఈ ఆస్ట్రాయిడ్ ని 2024 లో నాసా వాళ్ళు డిస్కవర్ చేశారు. ఈ ఆస్ట్రాయిడ్ 1210 ఫీట్స్ ఉంటదంట. దీని గురించి నాసా వాళ్ళు ఏం చెప్పారంటే దీని వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు అండ్ అది పడే ఛాన్సెస్ కూడా ఏమీ లేవని చెప్పారు. ఈ ఆస్ట్రాయిడ్ 12th జూలై 2038 లో పడుతుందంట. ఇప్పటి వరకు కరెక్ట్ గా 14 ఇయర్స్ తర్వాత ఆ ఆస్ట్రాయిడ్ మన ఆర్బిట్ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట అండ్ ఆ ఛాన్సెస్ కూడా 72% ఉన్నాయంట. ఒకవేళ ఈ ఆస్ట్రాయిడ్ మన ఎర్త్ కి తాకితే చాలా డ్యామేజ్ జరుగుతుందంట అని నాసా వాళ్ళు చెప్తున్నారు. సో చాలా మంది సోషల్ మీడియాలో ఈ ఆస్ట్రాయిడ్ భూమికి తాకుతుందని ఏమీ తెలుసుకోకుండా చెప్తున్నారు, కానీ మనం భయపడాల్సిన పనేం లేదు. ఆ ఆస్ట్రాయిడ్ మన భూమి దగ్గర నుంచి వెళ్తుంది, కానీ మన భూమికి ఎలాంటి టచ్ అవ్వదు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఒకవేళ ఈ ఆస్ట్రాయిడ్ మన ఎర్త్ మీద పడుతుందంటే మీరు ఆఖరిగా చేసే పనేంటో కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియో కోసం మేము చాలా రీసెర్చ్ చేశాం. సో ప్లీజ్ మా కష్టానికి మీ ఇష్టంతో ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో బతుకుంటే వస్తా. అంటిల్ సీ యూ.